ఓం శ్రీ గురుభ్యో నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈ రోజున చర్చించబోయే అంశము సరస్వతి యోగము. అనగా విద్యాభ్యాసాల్లో అత్యున్నతమైనటువంటి యోగం. సర్వసాధారణంగా విద్యాభ్యాసం ఉందా లేదా అన్నది చతుర్థ భావం బట్టి చూస్తుంటాం. అయితే ఈ సరస్వతి యోగం అతీతమైనది. సర్వసాధారణంగా ఈ యోగం చాలా తక్కువ మందికి వర్తిస్తుంది. కారణం ఏంటంటే సాధారణమైన విద్య, టెక్నికల్ విద్య ఇవన్నీ చతుర్థ భావం వరకు ఏంటి చదువుతారు, డాక్టర్, ఇంజనీర్, లాయర్ అవన్నీ చతుర్థ భావం మాత్రమే నిర్ణయిస్తాయి. కానీ ఈ సరస్వతి యోగం అన్నది బుధ, గురు, శుక్రులు చాలా అరుదైన స్థానాలు. అవి బుధ, గురు, శుక్రులు కర్కాటకంలో కానీ, మీనంలో కానీ, ధనస్సులో కానీ ఆ మూడు కలిసి ఉంటూ లగ్నానికి కేంద్రమైన అవ్వాలి, కోణమైన అవ్వాలి. అలా ఉంది అంటే వాళ్ళు అత్యున్నతమైనటువంటి సరస్వతి యోగం కలిగిన వాళ్ళు. చాలా బుద్ధిమంతులు అవుతారు, చాలా సౌందర్యవంతులు అవుతారు, చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే రచయిత్రులు అంటాం వాళ్ళనే. బుధుడు అనుకోండి, గణిత శాస్త్రంలో చాలా రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని రైటర్స్ అనే పద్ధతిగా తీసుకుంటాం. ఒక పుస్తకాన్ని లెక్కల మీద చేస్తారు. అలాగే అందులో ముగ్గురు కాబట్టి శుక్రుడు, బుధుడు, గురుడు. మరి శుక్రుడు వచ్చేపాటికి సైన్స్కి సంబంధించింది చెప్పుకోవచ్చు. బాటనీ అయితేనేమి, కెమిస్ట్రీ అయితేనేమి, భౌతిక శాస్త్రం అయితేనేమి, వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ గ్రంథకర్తలుగా వాళ్ళు రూపొందుతారు. అలాగే గురుడు వచ్చేపాటికి లిటరేచర్లో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి తెలుగు అయితేనేమని, ఇంగ్లీష్ అయితామని, హిందీ అయితామని ఆ లిటరేచర్లో వాళ్ళు గ్రంథకర్తలుగా పేరు పొందుతారు. కాబట్టి ఈ మూడు గ్రహాలు కలిసి అలాంటి రాసుల్లో కర్కాటకంలో కానీ, మీనంలో కానీ, ధనస్సులో కానీ ఉన్నట్లయితే అలాంటి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఒక రకంగా పూర్వజన్మ సుకృతం కలిగిన వాళ్ళై ఉంటారు. ఎందుకంటే అంతటి మహాత్ముల్ని జన్మనిచ్చినందుకు వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఎంతైనా కలిగి ఉంటుందని చెప్పాలి. మహా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే అలాంటి యోగం ఉన్నప్పుడు ఒక నోబెల్ బహుమతి తీసుకోవడం కానీ, అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో వాళ్ళు పేరు సాధించడం కానీ, గొప్ప ప్రతిష్ట, కీర్తి, డబ్బు, మరి అన్ని అలాంటి గ్రహాలే. ఎందుకంటే గురుడు, బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడా విద్యకి చాలా ప్రావీణ్యమైనటువంటివిగా పరిగణిస్తాం. అలాంటిది శుక్రుడు మన మీనంలో ఉంటే అందరికీ తెలిసిందే ఉచ్చస్థానం. అలాగే గురుడు కర్కాటకంలో ఉంటే అది ఉచ్చస్థానం. అలాగే గురుడు ధనస్సులో ఉంటే అది స్వక్షేత్రం. అందువల్ల మూడు కలియడం అనేది సర్వసాధారణంగా చాలా తక్కువగా కలుస్తాయి. కలిసినప్పుడు జన్మ ఉంది అంటే మాత్రం అది చాలా అదృష్టమైన జన్మగా పరిగణించాలి. వాళ్ళు ప్రధానమంత్రులతో అయితేనేమి, పెద్ద పెద్ద వారితో అయితేనేమి గౌరవించబడతారు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రపంచానికే అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణిస్తాం వారిని. అందువల్ల ఈ సరస్వతి యోగం పట్టింది అంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతుల కింద పరిగణించాలి. మరొక చిన్న విన్నపం అండి. ఇప్పుడు ఇలాంటి సందేహాలు ఏమున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.